హాయ్, హలో, వణకం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మిల్లెట్ దోశ. ఇది ఎలా చేయాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వాచ్ ఇన్ వీడియో. మిల్లెట్ దోశ కోసం 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యము, 1/2 కప్పు మిల్లెట్స్, 1 స్పూన్ మెంతులు, ఇవన్నీ ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మార్నింగ్ టైంలో చేయాలి. ఈవినింగ్ దీన్ని మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మార్నింగ్ కల్లా దోశ బ్యాటర్ రెడీ అవుతుంది. ఇందులో కాస్త వాటరు, సాల్ట్ వేసుకొని దోశలు వేసుకోవడమే. మనము దోశలు వేసే ముందు ఈ ఉల్లిపాయతో రుద్దితే, ఉల్లిపాయను సగం కట్ చేసి ఆ సగం ముక్కతో 1 చుక్క ఆయిల్ వేసి పెనం పైన ఉల్లిపాయతో బాగా రుద్దితే ఒక్క దోశ కూడా వేస్ట్ అవ్వకుండా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క దోశ కూడా వేస్ట్ అవ్వదు, అన్నీ బాగా వస్తాయి. ఈ టిప్పు పాటిస్తే తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మనం దోశ బ్యాటర్లో మిల్లెట్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనము మిల్లెట్స్ ఒకసారి కొర్రలు, ఒకసారి సామలు, ఇలా వెరైటీ ఆఫ్ మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఒకటి యాడ్ చేసుకోవాల్సిన అవసరము లేదు. మనం బయట కొనుక్కునే దోశ బ్యాటర్ కంటే మనం ఇలా ఇంట్లో చేసుకోవడం ఎంతో హెల్దీ ఫ్రెండ్స్. ఇలా దోశను 2 వైపులా కాల్చుకోవాలి. ఈ దోశకి కొత్తిమీర పచ్చడితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ చేశాను, కానీ నాకు వీడియో తీయడానికి టైం లేదు, అందుకని తీయలేకపోయాను. ఇంకోసారి తప్పకుండా మీకు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకో దోశ వేసుకుందాము. పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. అంతే, తిప్పి ఇంకోవైపు కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ మిల్లెట్ దోశ రెడీ. రెడీ టు సర్వ్ మిల్లెట్ దోశ విత్ కొత్తిమీర పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మిల్లెట్ దోశ ఎలా చేయాలో మీరు తెలుసుకున్నారు కదా. తప్పకుండా ట్రై చేయండి, ఎంతో హెల్దీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి రెసిపీస్తో నేను మీ ముందు ఉండాలంటే మీరందరూ నా ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సూర్యకళ వరల్డ్. బాయ్ ఫ్రెండ్స్. నమస్తే.